రెండు పైపులు పైకి మొత్తం పైకి వాడలేదా అన్న గ్యాస్ పైకి అది ప్రదీప్ గారు ఎవరిని అబ్బాయి పోతా కరెక్టే కానీ మళ్ళీ ఇలా ఇది వెయ్యాలి వేరేటోళ్ళు అది మనం ఎప్పటికైతే ఏం కాదు. వచ్చిందంటే ముగ్గురు టకటకి లోడ్ చేసి మళ్ళీ అడిగి పోతామని. ఆయన ఫోన్ నెంబర్ ఉన్నదా నీ దగ్గర? ఇది మడేయాలి. ఈరోజు బాయిజమ్మ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా జంగపల్లి సాయి స్నేహిత జ్ఞాపకార్థం ఈరోజు గవర్నమెంట్ 100 పడకల హాస్పిటల్లో అన్నదానం చేయడం జరిగింది. అలాగే వృద్ధులకి, బాలింతలకి, హాస్పిటల్ సిబ్బందులకి, వికలాంగులకి అందరికీ అన్నదానం చేసి మా పనులు పంపించడం జరిగింది. అలాగే మాకు సహకరించిన మన బాయిజమ్మ సేవ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మా 10th ఫ్రెండ్స్ కోసంగన స్కూల్ బ్యాచ్ 14-15 వాళ్ళందరికీ
సహాయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన స్నేహితం మధ్యలో లేకున్నా కూడా, మనతో లేకున్నా కూడా అందరూ జ్ఞాపకార్థంగా అందరం కలిసిమెలిసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ. స్నేహితురాలు జంగంపల్లి సాయి స్నేహిత 2వ తారీఖు చనిపోయింది, డిసెంబర్ 2వ తారీఖు. సో ఈరోజు 10th ఫ్రెండ్స్ అందరం కలిసి యువసన స్కూల్ అనమాట మా అందరిది. 10th స్కూల్ అందరం 10th క్లాస్మేట్స్ అందరం కలిసి ఇవాళ అన్నదానం చేయడం జరిగింది. అది కూడా కాయిజమ్మ సేవ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గర్భిణీ స్త్రీలకి మరియు బాటసార్లకు మరియు పేటెంట్ బాలింతలకి పళ్ళం పంపిణీ కూడా ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో 100 పడకల ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు జంగపల్లి సాయి స్నేహిత గారి జ్ఞాపకార్థంగా వారి 10వ తరగతి స్నేహితులు యువ సంఘటన స్కూల్ స్నేహితులు వారి సహకారంతో ఈరోజు బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం మరియు బాలింతలకు అరటి పండ్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి వారి స్నేహితులందరికీ మా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ఇంకెవరైనా కార్యక్రమాలు చేయదలుచుకున్న వారు మా బెల్లంపల్లిలోని ఎడగంబల బస్తీలోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి సంప్రదించి వారి ఆర్థిక సహాయ సహకారాలు అందించినచో ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని, అలాగే నిత్యము బర్త్డే పుట్టినరోజులు కానీ, జ్ఞాపకార్థం కానీ, పెళ్లి రోజులు కానీ ఇలాంటి కార్యక్రమాలు నిత్యం అన్నదానం పెట్టడం జరుగుతుంది బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా. కావున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమానికి సహకరించగలరని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము.